నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. డీటెయిల్స్ చూస్తే పిఎస్ఎల్వి-C 59 రాకెట్ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ఇక ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. పిఎస్ఎల్వి-C 59 రాకెట్ ప్రయోగాన్ని తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పిఎస్ఎల్వి-C 59 రాకెట్ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. పిఎస్ఎల్వి-C 59 రాకెట్ ప్రయోగాన్ని తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి శ్రీధర్ రెడ్డి, మొత్తంగా రాకెట్ ప్రయోగం అయితే రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అసలు మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండి శ్రీధర్ రెడ్డి. ఈ రాకెట్ ప్రయోగంలో ఎలాంటి లోపం తలెత్తకపోయినా కూడా అందులో ఉండే ఉపగ్రహానికి సంబంధించిన సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని గుర్తించి ఇస్రో శాస్త్రవేత్తలకు తెలియజేయడంతో వాళ్ళు ఈ రాకెట్ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి కౌంట్ డౌన్ రేపు 4:12 మార్చడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సమయంలో ఇలాంటి ప్రయోగం విజయవంతానికి ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. అందుకనే కౌంట్ డౌన్ అని ప్రక్రియ నిర్వహించి అన్ని సజావుగా ఉన్నట్టయితేనే రాకెట్ ను నౌకను అంతరిక్షంలో పంపడం జరుగుతూ ఉంది. ఇది ఇలాంటి అవరోధాలు ఏర్పడతాయని కౌంట్ డౌన్ అనే అంశాన్ని ఇక్కడ కొనసాగించడం జరుగుతూ ఉంది. కౌంట్ డౌన్ లోనే ఇంధనాన్ని అనుసంధానం చేయడం కానీ, రాకెట్ తుది పరిశీలన కానీ అనేక అంశాలను పరిశీలించే క్రమమే కౌంట్ డౌన్ అంటారు. ఈ కౌంట్ డౌన్ సంబంధించి ఈ అవరోధం ఏర్పడిన తర్వాత ఈ సమయం సరిపోదని, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు సమయం సరిపోదని వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.